నమస్తే. ప్రస్తుతం మనం నల్లమల్ల టన్నెల్ వద్ద ఉన్నాము. గత వారం రోజుల క్రితము కార్మికులు 8 మంది సుమారు అంటే 4 కార్మికులు, 4 ఇంజనీర్లు ఏదైతే దాంట్లో కుప్పగూలిపోయారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, సహాయక చర్యలు ఏ విధంగా జరగబోతుంది, మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నల్లమల టన్నెల్ వద్దకు రాబోతున్నారు. ప్రస్తుతం మన వద్ద అచ్చంపేట శాసనసభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంటాం. ఇవాళ ఇది 9వ రోజు. ఇది అన్ఫార్చునేట్ థింగ్, అనుకోకుండా ఈ టన్నల్ కొలాప్స్ కావడం జరిగింది. అది ఎవరి తప్పిదం కాదు, ఇది న్యాచురల్ కెలామిటీ, మరి ప్రకృతి వైపరీత్యం. కాబట్టి అందరం కూడా బాధపడతా ఉన్నాము. మరి మొన్నటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూడా మేము దీన్ని మినిట్ టు మినిట్ మానిటర్ చేయడం జరిగింది. అన్నిటికి మించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్ద రేవంత్ రెడ్డి గారు మినిట్ టు మినిట్ మానిటర్ చేసి అధికారులతో మాట్లాడడం కానీ, మంత్రులతో మాట్లాడడం కానీ, వాళ్ళకి తగిన సూచనలు కానీ ఏం జరుగుతుందో తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు నేరుగా వారే రావడం జరుగుతా ఉంది. ఇది 4 గంటల 45 నిమిషాలకి ఇక్కడ ల్యాండింగ్ కాబోతా ఉన్నారు. వచ్చిన వెంటనే ఆ టన్నల్ విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఇక్కడ ఈ 12 డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉన్నా, ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, తర్వాత మన సింగరేణి, ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేస్తుండే జేపీ కంపెనీ అందరితో కూడా ఎక్స్పర్ట్ తోటి రివ్యూ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఈ విషయాలు ఏంటి, ఎంత టైం పడుతుంది, అవన్నీ విషయాలు మాట్లాడిన తర్వాత మనకి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఏదైతే 8 మంది గత వారం రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ లో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకవేళ వారు చనిపోయినట్లు ఉంటే వారి కుటుంబాలకు పరిహారం ఏ విధంగా ఇవ్వబోతున్నారు? వాస్తవంగా ఇది 9వ రోజు. ఫ్లష్ బురదంతా కొలాప్స్ అయింది. ఎవరైతే టీబీఎం పైన పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయ్యారు. 50 మంది లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు 42 మంది బయటకు వచ్చారు. ఇంకా 8 మంది లోపలనే ఉన్నారు. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఒక 6 మంది టీబీఎం కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఒక ఇద్దరేమో టీబీఎం ఆపరేట్ చేస్తున్నటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు మిషన్ అనే ఉన్నారు. ఒక 6 మంది కింద ఉన్నారు. వాళ్ళ మీదనే కొలాప్స్ అయింది. కాబట్టి వాళ్ళు బతికుండే అవకాశం అయితే చాలా తక్కువ. నాకు తెలిసి అదే డాక్టర్ గా వాళ్ళు బతుకునే అవకాశం ఆల్మోస్ట్ జీరోనే. కాబట్టి అటువంటి సందర్భంలో వాళ్ళకు నాకు తెలిసి ఆ బాడీస్ కూడా కొంత డీకంపోజ్ అయి ఉంటాయి. బాడీస్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ పార్ట్స్ అని కూడా ఇంటాక్ట్ బయటికి తీసుకురావడం జరుగుతా ఉంది. వచ్చిన వెంటనే పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కానీ, లేకుంటే కెమికల్ ట్రీట్మెంట్ చేసి దానికి చుట్టుముట్ట క్లాత్ ర్యాపింగ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా జేపీ కంపెనీ ప్రతి కార్మికునికి, ప్రతి టెక్నికల్ పర్సన్స్ కు ఇక్కడ ఇన్సూరెన్స్ చేస్తుంది. ఇన్సూరెన్స్ చేసినప్పుడు బయట పనిచేసే వాళ్ళకైనా డబల్ ఉంటుంది ఇన్సూరెన్స్. సో ఎక్స్పర్ట్స్ కి అయితే టెక్నికల్ పీపుల్ 1 కోటి వరకు ఉంటుంది, వీళ్ళకి 50 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంటుంది. ఇదే కాకుండా జేపీ కంపెనీ సొంతంగా కూడా కొంత చేయాలని ఉంది. అన్నిటి మించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలి. ఆ కుటుంబాలు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే వాళ్ళు 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా మన రాష్ట్రం వాళ్ళు కారు. అయినప్పటికీ కూడా ఎవరైనా కానీ ప్రాణమే. కాబట్టి మనం వాళ్ళ మీద ఇంకా సానుభూతి ఎక్కువ పెరిగింది. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ వచ్చి పనిచేస్తా ఉన్నారు, మన కోసం పనిచేస్తా ఉన్నారు. సడన్ గా ఇది జరిగింది అనే బాధ అందరి లోపల ఉంది. తప్పకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. మంచిగానే అంటే ఫైనాన్షియల్ గా కూడా సహాయ సహకారాలు ఉంటాం అనేది 100% ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఆ వేళనే ఆలోచన చేస్తా ఉన్నారు. అదేవిధంగా 3 రకాలు, ఒకటి ఇన్సూరెన్స్, రెండవది కంపెనీ, మూడవది గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్ గా అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. ఇది ఇక్కడ అచ్చంపేట శాసనసభ యొక్క అంటే ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆ జేపీ కంపెనీ మరొక ఇన్సూరెన్స్, ఈ విధంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుందంటూ కూడా అచ్చంపేట శాసనసభ్యులు చెప్తున్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి మన తొలివేలు కోసం మీ మధు.